ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఊరు నాయనో, ఈ చేవలేట్రా బాబోయ్. అల్లుడు పోయాక అమ్మాయి చాలా దిగులుగా ఉంది. బాగా తగ్గిపోయింది కూడా. అయ్యి బాబోయ్, ఈ ఒళ్ళంతా కుట్టేస్తున్నాయి. లోపలికి వెళ్ళండి. లోపలికి తీసుకువెళ్ళు పార్వతి. ఎందుకు ఎండలో నిలబెట్టి మాట్లాడుతున్నారు? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పద 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 రామ్మా, పద. రా పద, లోపలికి వెళ్దాం. అమ్మో, పావు పావు వస్తుంది. అమ్మో, పావు ఇటువైపే వస్తుందండి. బాబోయ్, ఏమండి? 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 జానకి, ఏమైంది? చలపతి! చలపత? చలపతి! చలపతి! రండి. ఏమండి? చలపతి! చలపతి! ఏమైంది జానకి? చలపతి అండి. చలపతి! ఏ చలపతి జానకి? చారు వాళ్ళ నాన్న చలపతి. ఎక్కడ జానకి? ఇక్కడేనండి. ఇక్కడే చూసా. అతను చచ్చిపోయి చాలా రోజులైంది వదినా. లేదు, నేను అతన్ని చూశాను. బతికే ఉన్నాడు. భ్రమపడి ఉంటావు జానకి. పద. అయ్యో లేదండి, నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం ఓకే అక్క, కానీ లేని దాన్ని ఊహించుకొని లేని మనిషిని ఉన్నారంటే ఎలా ఊహించుకోవాలి? పార్వతి, నేను చలపతిని చూశాను. సరే, చూసావే అనుకుందాం. ఎక్కడ చూసావు? ఇక్కడ చూశాను. ఇక్కడెవరూ లేరు కదా. చనిపోయిన మా నాన్న ఎలా బతికొస్తాడు పెద్దమ్మా? వచ్చాడు. చచ్చాడు అంటుంటే వచ్చాడు అంటావేంటి జానకి? నువ్వెవరినో చూసి ఎవరో అనుకునుంటావు వదినా. నాకు తెలిసిన మనుషుల్ని నేను గుర్తుపట్టలేనా? అక్కడ ఎవరు లేరు కదా చెల్లమ్మా. నన్ను అతను చూసి పారిపోయాడు. అయ్యో, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? జానకమ్మకి ఏదో అయ్యింది, కాస్త చూడండి. ఇందాక దాకా బానే ఉన్నావు కదక్కా. పార్వతి, నేను చూశాను. పెద్దమ్మా, మీ మాటలు వింటే మేం పిచ్చోళ్ళం అవుతున్నాం. చారు, నువ్వు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నావు. ఇంకాపు. పెద్దనాన్న, పెద్దమ్మ చెప్పేది అబద్ధం అనిపించడం లేదు. నాకు కూడా తను బ్రతికే ఉన్నాడని అనుమానంగానే ఉంది. అతను బతికే ఉన్నాడు. ఇదంతా ఈ చారు ఆడుతున్న నాటకం. ప్రతిసారి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తట్టుకోలేకపోతున్నాను బాబోయ్.
ఆ రోజు మాల తీయడానికి తండ్రి చనిపోయాడని చెప్పి తండ్రిని అడ్డం పెట్టుకుంది. మనమందరం నమ్మేశాము. ఇప్పుడు ఈ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడానికి మళ్ళీ ఆ తండ్రినే అడ్డం పెట్టుకుంటుంది. చారు పైకి కనిపించేంత అమాయకురాలు కాదు. ఈ రోజు ఆ పాపం పండింది, పెద్దమ్మ కంట్లో పడ్డారు. నిజంగా చచ్చాడో బతికాడో నాకు తెలియదు కానీ నాకు కూడా అప్పుడప్పుడు ఆత్మలా కనిపిస్తుంటాడు. మద్యం మత్తులో ఉన్నప్పుడా? అంటే అది కాదే. ఆపండి ఇంకా. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? సరైన ఆధారాలు లేకుండా చనిపోయిన మనిషి గురించి ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. ఆయనే బ్రతికుంటే మా అక్క ఇలా ఒంటరిగా దిక్కులేందల్లా ఉండేదా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? ఏమో అబద్ధమే చెప్తున్నావేమో. పార్వతి, నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకంటే మా చారు ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు. సీనుతో పెళ్లి కావాలనుంది కదా. రేపు మా ఆయన గెలిస్తే సీనుకి చారుకి పెళ్లి చెయ్యాలి కదా మీరు. అందుకే కన్న తండ్రిని పెళ్లి కోసం చావు నాటకం ఆడించింది అని చారు మీద నిందలు వేసేసి బావగారి దృష్టిలో చారుని చెడుగా చిత్రీకరించి ఇంట్లో నుంచి బయట గెంటేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆహా, ఇది ఆద్యని కాపాడుకునే ప్రయత్నమే కదా. అయినా అనకూడదు గాని మీకు ఆద్యనే ముఖ్యంలే. చిన్నతయ్య, నిజమే కదా సీను? మా చారు ఎవరికి కావాలి? అన్యాయం అయిపోయిన తన జీవితం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి స్వార్థం వాళ్ళది. జీవితంలో అన్నీ కోల్పోయి దిక్కుమొక్కు లేని దానిలా బతుకుతుంటే చారు బతుకు నీకు నాటకంలా కనిపిస్తుందా? ఇదెక్కడ న్యాయమయ్యా బాబు? ఏం గౌరీ, నువ్వు పొట్టుతో ఉన్నావు కదా? నిజంగా మీ వారు చనిపోయి ఉంటే నువ్వు పొట్టుతో ఎలా ఉన్నావు? ఇందాక చెప్పాను కదా, నేను పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు బొట్టు లేకుండా లేను. ఆయన చనిపోయిన తర్వాత ఏదో పొరపాటున పెట్టుకున్నానని. బొట్టుంటే మనిషి బతికున్నట్టా? ఆ ఎక్కడ ఈ విడ్డూరాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. అయ్యిందా అయ్యిందా ఇంకేమైనా ఉందా? అవకాశం దొరికింది కదా అని ఓ వాయించేస్తున్నారా? చెవులో రక్తం వస్తుంది నాకు. ఎలవయ్యా, దైవ సాక్షిగా చెప్తున్నానండి, నేను చెప్పేది నిజమండి. నా మాట నమ్మండి. నిజమావయ్య, వీళ్ళ మాటలు నమ్మొద్దు. మన ఇంట్లో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. ఆపరా సీను.